మొన్నటి వరకు అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎంల మీద గెలిచారని మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి నిన్నటి నుంచి ఏదైతే ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగిందో దాంట్లో రిగ్గింగ్ చేసుకొని గెలిచారు అంటూ మాట్లాడుతున్నారు. ఎలా చూడాలంటారు వీటిని? అసలు జగన్మోహన్ రెడ్డికి సిగ్గు, శరము, లజ్జ అనేది చచ్చిపోయింది. అతను నిన్నటి దాకా ఈమెల మీద పడి ఏడ్చాడు. ఇప్పుడేమన్నా మామూలుగా బ్యాలెట్ మీద పడి ఏడుస్తున్నాడు. అరే, ప్రజలు స్వేచ్ఛగా ఓటేశారు. నీ దగ్గర సీసీ కెమెరాలు ఉండే ఎక్కడైనా గలాట కానీ ఏమైనా జరిగిందని కానీ నువ్వు చూపించు. నువ్వు గత ప్రభుత్వం, నీ ప్రభుత్వంలో ప్రజల్ని నామినేషన్ వేయడానికి కూడా రానియలేదురా నాయన నువ్వు. ఇవాళ ప్రజలు స్వేచ్ఛగా వచ్చి ఓటేశారు. ఎందుకంటే ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఉంటే అభివృద్ధి చెందిద్దని చెప్పేసి ప్రజలు అంటున్నారు. మొన్న ఆర్టీసీ కండక్టర్లు, నేను శ్రీశైలం వెళ్ళొస్తుంటే ఆర్టీసీ కండక్టర్లు మాట్లాడుకుంటున్నారు, నిన్న పోలీసులు మాట్లాడుకుంటున్నారు. అన్న ఎంత బాగుందన్న పరిపాలన, మదర్ ప్రామిస్ అన్న, నేను అబద్ధం వాడనన్నా. ఎందుకంటే నిజంగా మాట్లాడారు ఆర్టీసీ వాళ్ళు, పోలీసులు. అలా బాగుందన్న. గతంలో ఇంకొక 5 ఏళ్ళు వచ్చినట్టు అన్న చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర అభివృద్ధి వాళ్ళ ఎట్టగుండేదంటే అట్టగుండేదన్నా. రేపు మా పిల్లలకి బంగారు భవిష్యత్తు ఉండేదన్నా. మా చేతులారా మేమే నాశనం చేసుకున్నామన్నా. గతంలో వాడు చేసిన ఆ అసత్యాల మాటలు విని మేము మోసపోయామన్నా. ఆ మోసం వల్ల గెలిచాడు, మమ్మల్ని ఓడగొట్టాడు, మా బిడ్డలకు భవిష్యత్తు లేకుండా చేశాడు. అట్లాంటి ఓడిని మేము ఓడగొట్టామన్నా. ఇవాళ ప్రజలు ఆనందంగా ఉండారన్నా. ఎందుకంటే జీతాలు కూడా చక్కగా పడుతున్నాయి అన్న. మాకు అన్ని అనుకూలంగానే ఉండయి అన్న. నిత్యావసర వస్తువులు కానీ అన్ని అనుకూలంగానే ఉండయి అన్న. పిల్లలు కూడా బంగారు భవిష్యత్తు వస్తుందని మా ఇంట్లో భార్య పిల్లలు మేమందరం ఇంకా పర్వాలేదు, మనకు మన పిల్లలు చదువుకున్న బంగారు భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారంట. అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే గనక జగన్మోహన్ రెడ్డి గతంలో ఎప్పుడు చూసినా సరే ప్రెస్ ముందులకు రాని జగన్మోహన్ రెడ్డి ఈ మధ్య కూడా ప్రెస్ ముందులకు రాకుండా తనకు కావాల్సిన వాళ్ళనే ప్రెస్ మీట్ పెట్టుకొని మాట్లాడుతున్నారు. అది ఒక గదిలో మాట్లాడుతున్నారు. ఎలా చూడాలంటారు? ఈయనకి పబ్లిక్ గా ప్రశ్న ఎదుర్కోవటానికి ఎందుకు భయపడుతున్నాడు అనుకోవచ్చు అంటారు? ఒక సబ్జెక్ట్ తెలిసిన వాడు పబ్లిక్లో వచ్చి మాట్లాడతాడు, సబ్జెక్ట్ తెలియని వాడు గదిలోనే మాట్లాడతాడు. ఎందుకంటే ఒకటికి 2 సార్లు చదువుకొని మాట్లాడతాడు. దానికి అదే సరిగ్గా చెప్పలేడు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ మన లోకేష్ గారు చూడు, సబ్జెక్ట్ ఒక్క నిమిషంలో కెమెరా రావయా, మీకు ఏది కావాలో జరగండి, రా ముందుకు రా, రావయా, నీకు ఏది కావాలంటే చెబుతాను అని అంటాడు. ఏ సబ్జెక్ట్ అడిగిన ఒక్క నిమిషంలో రిప్లై ఇస్తున్నాడు. అది నాయకుడికి లక్షణాలు. ఒక చదువుకున్న వాడికి, చదువుకోని వాడికి, మన లోకేష్ గారు చదువుకున్నారు కాబట్టి ఆ సబ్జెక్టు గురించి చెబుతున్నారు. నువ్వేం చదువుతున్నావు? ఏదో చెబుతావు. చంద్రబాబు నాయుడు అట్టగా, లోకేష్ అట్టగా, పవన్ కళ్యాణ్ గారు అట్టగా ఇది మాట్లాడుతున్నావు. కానీ సబ్జెక్టు తెలిసిన వాడు చక్కగా అన్ని వర్ణించి ప్రతి ఒక్కటి చెబుతున్నారు వాళ్ళు. అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి కడిగేస్తాడని భయపడే, అసెంబ్లీలో కడిగేస్తాడని భయపడే ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదంట కదా. ఇందులో వాస్తవం ఎంత ఉందనుకోవచ్చు అంటారు? జనాలు ఏమనుకుంటారంటే వాళ్ళ ముడ్లేలు కరగంటరా, నీ అమ్మ మీకు సిగ్గు, శరవ, లజ్జని వస్తుంది అంటున్నారు. వాళ్ళు గతంలో 24 మంది 23 మంది ఉండా కానీ వాళ్ళు అట్టనే కూర్చొని మీరన్న మాటలను బరాయించారా వాళ్ళు. మీకు వాళ్ళకి సంబంధం ఏంటిరా? సబ్జెక్ట్ వాళ్ళకి తెలుసు, మీకు సబ్జెక్టు తెలియదు కాబట్టి మీరు 11 నిమిషాలు కూడా ఉండలేకపోతున్నారా. మీరు బూతులు చెప్పారు, వాళ్ళు సబ్జెక్టు గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళ అసెంబ్లీని చూస్తుంటే ఒక దేవాలయం లాగుందిరా. అసెంబ్లీలో మాట్లాడుతుంటే ప్రతి ఒక్క సబ్జెక్టు ప్రజలు వింటున్నారు. కేవలం ఒకసారి టీవీల ముందు కూర్చొని వింటున్నారు. ఒకప్పుడు మీరు తిట్టే బూతులు వినలేక టీవీలు కట్టేసి ఇళ్లలో బయట పనికి వెళ్ళి అసలు వదిలేశారు. ఇవాళ అందరూ మన బిడ్డలకి ఏ భవిష్యత్తు ఉంటుంది, ఎన్ని కంపెనీలు వస్తున్నాయి, ఎలాగ రాష్ట్ర అభివృద్ధి చెందుతుంది? ఇవాళ జీడిపి 13.5 ఉంది. రేపొద్దున రానున్న రోజుల్లో ఇంకా దాని వృద్ధి పెరుగుతుంది. రానున్న రోజుల్లో దేశం అభివృద్ధి చెందుతుంది. దాంతోపాటు మన త్రిబుల్ ఇంజిన్ గ్రోత్ అంటున్నారు. డబుల్ ఇంజిన్ గ్రోత్ కాదు, త్రిబుల్ ఇంజిన్. మన మోడీ గారు కానీ, మన చంద్రబాబు నాయుడు గారు కానీ, మన పవన్ కళ్యాణ్ గారిని కష్టపడి పనిచేస్తున్నారు. ఆ రకంగా కష్టపడే నాయకులు ఇవాళ మనకు దొరికారు కాబట్టి మన బిడ్డలకి బంగారు భవిష్యత్తు ఉంటుందని ప్రతి ఒక్కరు ఎంతో ఆనందపడుతున్నారు ప్రజలు. ఇప్పుడు ఇక్కడ ప్రెస్ మీట్ లో మాట్లాడేదేదో అది అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడొచ్చు కదా జగన్మోహన్ రెడ్డి. ఎందుకని వెళ్ళటల్లా? ఢిల్లీని ఎదిరించిన ధీరుడు, ఢిల్లీకే ఎదిరించాడు, ఢీ కొట్టాడు అనే ధీరుడు అసెంబ్లీకి వెళ్ళడానికి మాత్రం ఎందుకని వెడకాడిగా వేస్తున్నాడు అనుకోవాలంటారు? జనాలు ఉంటారంటే అన్న ఢిల్లీ వెళ్ళాడు కదన్న, చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చి పబ్లిక్లో అదే ప్రెస్ మీద ఇది పెడతాడన్న. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టాడన్నా? అవును, సాయిరెడ్డి మాట్లాడతాడులే అని చెప్పాడు. సాయిరెడ్డి నువ్వు ముఖ్యమంత్రివి,
సాయిరెడ్డి కాదురా నీ అమ్మ, వాడు ఒక అవినీతి పరుడు, వాడు ఒక ఎదవన్నారు ఎదవ, వాడు ఒక ఇది. నువ్వు ఒక ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ని ఒక ముఖ్యమంత్రిగా స్థానంలో ఉండోడు, నువ్వు మాట్లాడాలి, ప్రజలకు నువ్వు తెలియజేయాలి. ఇవాళ చూడు చంద్రబాబు నాయుడు గారు ప్రజల ముందుకు వచ్చి తెలియజేస్తున్నారు. వాళ్ళందరూ మన రాష్ట్రం కోసం ఒక సైనికుల్లాగా పనిచేస్తున్నారు. ఇవాళ ఎందుకో తెలుసా, రాష్ట్ర అభివృద్ధి నాశనం చేశావు కాబట్టి ఒకరికాడికి ఒకరు పోటీ పడుతున్నారు. ఎట్టా పోటీ పడుతున్నారు అంటే అట్టా పోటీ పడుతున్నారు. కొన్ని తప్పులు జరుగుతుంటాయి, జరగవని నేను అంటా, చిన్న చిన్న తప్పులు జరుగుతుంటాయి. ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రజలు అంత బాగుంది, ప్రజల్లో ఎంత స్పందన ఉందంటే ఎంత స్పందన ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మన ప్రజల్ని ఎంతో గౌరవిస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం పరుగులు తీస్తున్నాడు. రోజు ఏంటి అయ్యాలి, ఎక్కడ ఉంటాడు, రేపు ఢిల్లీలో ఉంటాడు, రేపు వాడు ఏ దేశంలో ఉంటున్నాడు, ఏంటి ఆయన నిద్రపోతున్నాడా లేదా అని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నారు. అంటే మన బిడ్డల బంగారు భవిష్యత్తు కోసం ఇంత వయసులో కూడా పరుగులు తీస్తున్నాడంటే ఎంత గొప్ప నాయకుడు ఆయన అని చెప్పేసి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రజలు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అంటూ చేసిన వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలంటారు? అన్నా పులివెంద మన వాళ్ళు పులివెందల ఎమ్మెల్యే అంటున్నారు కదా, అతనికి 11 సీట్లు ఎందుకు ఇచ్చారన్నా చెప్పనా నువ్వు? అతను దీన్ని ఏమంటారంటే 11 సీట్లు ఇస్తే దాన్ని దాన్ని పులివెందుల ఎమ్మెల్యేకి ఎక్కువ, ఇది ప్రతిపక్షానికి తక్కువ. నువ్వు దేనికి పనికొస్తావరా నీ అమ్మ, నువ్వు ప్రతిపక్షానికి కూడా పనికిరాని ఎదవి పవన్ కళ్యాణ్ గారు నన్ను ఎంత నువ్వు గొప్పవాడివా, నువ్వు ప్రతిపక్షానికి కూడా నువ్వు పనికిరానివాడివి. నువ్వు మాటలు ఆయన గురించి ఆయన సభ్య సమాజం నిన్ను ఏమంటున్నారో నీకు అర్థమవుతుందిరా. ప్రజలు నిన్ను చీకొడుతున్నారు. ఈడొక నీచిమాలని కుక్క అంటున్నారు ప్రజలు. ఇట్లాంటి కుక్కను మనం తీసుకొచ్చామా గతంలో? ఈ మాటలు నమ్మి మనం మోసపోయామనుకుంటున్నారు. గతంలో ప్రజలందరూ చీకొట్టి 11 సీట్లు ఇచ్చినా సరే ఈ జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ నాయకుల భాష కానీ ఎందుకు మారట్లేదంటారు? ఇంకా ఏం మారిద్దండి, వీళ్ళని ఒక్కొక్కళ్ళు వీళ్ళు 12 మందినండి, ఎంతమంది మాట్లాడుతున్నారు చెప్పండి? వీళ్ళలో కొంతమంది మాట్లాడటం తగ్గిపోయిందండి. ఏదో ఇంకో 5-6 ఉన్నారు. ఈ 5-6 కూడా ఉతుకుతారనే భయంతో వాళ్ళు గడ్డ వణుకుతున్నారు వీళ్ళు. ఎందుకంటే వాళ్ళు మమ్మల్ని కొడతారనే భయంతో వణుకుతున్నారు. ఈ బాట ఏదో అనలేక అంటున్నారు మాటలు. ఇంకా లేదన్న, వాళ్ళ పని కూడా అయిపోయిందన్న. నాకు తెలిసి వైసీపీ అనే పార్టీ ఇంకా 0 అంటున్నారన్న. ఇంకా లేదన్న, సబ్జెక్టు తెలియని వాడిని ఇంకా మనం ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటామన్నా? సబ్జెక్టు తెలిసిన వాళ్ళని ఎన్నుకుంటామా అని ప్రజలు అంటున్నారన్నా. సబ్జెక్టు తెలిసిన వాడు చంద్రబాబు నాయుడు గారిని ఒక 10-15 ఏళ్ళు ఆయన మనం బ్రహ్మరథం పడితే మన రాష్ట్ర అభివృద్ధి చెందింది, దేశంలోనే నెంబర్ 1 స్థానంలో ఉంచుతాడు చంద్రబాబు నాయుడు గారు అని అంటున్నారు.